Good morning students. Now I am going to tell you about what is third semester physics, and in this third semester you have wave optics. What is wave optics? Optics means what are the light rays if it is passing in the convex lenses or concave lenses. Convex lenses లో కానీ concave lenses లో కానీ the light ray అనేది పాస్ అయినప్పుడు what is the వేస్ ఇట్ ఫార్మ్స్ అంటే ఏమైతే లైట్స్ ఫామ్ అవుతుందో అంటే రిఫ్రాక్షన్ అవుతుందా ఇన్ఫ్రారెడ్ రేస్ అవుతాయా లేకపోతే డిఫ్రాక్షన్ అవుతుందా అనేది మనం ఈ సెమిస్టర్లో తెలుసుకుందాం. ఇన్ దిస్ యూ హ్యావ్ you have 5 units. In 5 units you have first chapter is aberrations. This topic in this first topic we are going to discuss about is aberrations. Before going to aberrations topic, I wanted to tell you what is aberrations. Aberrations is nothing but the deviation అంటే ఏంటంటే ఫస్ట్ మనకి తెలుసుకోవాల్సింది దాని అది ఒక ఇమేజ్ది కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ సెటైన్ సైజ్ లేకపోయినా లేకపోతే సెటైన్ షేప్ లేకపోయినా అంటే ఫస్ట్ ఒక షేప్లో కనిపించి నెక్స్ట్ ఇంకో షేప్లో కనిపించింది కానీ లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ అనేది మనకి వేరే వేలో కనిపించడం కానీ దాని సైజ్ డిక్రీజ్ అవ్వడం కానీ జరిగినప్పుడే మనం దాన్ని ఎబిరేషన్స్ అని చెప్పేసి అంటాం. దీని డెఫినేషన్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ద డీవియేషన్ ఫ్రమ్ ద యాక్చువల్ సైజ్ షేప్ అండ్ పొజిషన్ ఆఫ్ అన్ ఇమేజ్ యాజ్ క్యాలిక్యులేటెడ్ బై సింపుల్ ఈక్వేషన్ ఆర్ కాల్డ్ ఎబిరేషన్స్. ఓకే, ఇట్ మీన్స్ ఒక ఇమేజ్ అనేది కానీ ఒక ఆబ్జెక్ట్ అనేది కానీ లెన్సెస్లో చూసినప్పుడు ఒకలా ఉంటుంది, లెన్సెస్లో చూడలేనప్పుడు ఒకలా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే ఒక నాకు సైట్ లేదు బట్ నేను ఒక స్పెట్స్లో నేను ఇమేజ్ అనేది చూడాలి అని అనుకుంటున్నాను అంటే ఆ ఇమేజ్ అనేది ఒక్కొక్కసారి నాకు సైట్ ఉంటే ఇట్ విల్ బి విజిబుల్, బట్ నాకు సైట్ అనేది లేదనుకోండి అదేం ఎలా కనిపిస్తుంది అంటే ఇట్ విల్ బి సమ్ బ్లర్ అనేది వస్తుంది. దాన్నే మనం షేప్ మారడం, చేంజ్ మారడం, పొజిషన్ మారడం అని చెప్పేసి అంటాం. దీనికి ఎగ్జాంపుల్ నేను ఇంకోటి కూడా చెప్పగలను. వాట్ ఈస్ ద కాన్వెక్స్ లెన్సెస్ అండ్ వాట్ ఈస్ అబౌట్ కాన్కేవ్ లెన్సెస్. కాన్వెక్స్ లెన్సెస్ కానీ కాన్కేవ్ లెన్సెస్ కానీ ఉన్నాయి అంటే ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్లో అవి మీకు ఎలా తెలుస్తాయి అంటే బైక్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ తీసుకుంటే మనకి బైక్ మీద వెళ్తున్నప్పుడు whenever we are traveling in that we have mirror on that bike. మన దగ్గర మిర్రర్ ఉంది, ఆ మిర్రర్లో మీకు ఆల్రెడీ కింద ఆబ్జెక్ట్స్ విజిబుల్ ఈజ్ నియరర్ టు యూ అంటే అది డిస్టెన్స్లో ఉన్న ఇట్ విల్ బి నియరర్ టు యూ అని చెప్పేసి మనకి అబ్జర్వ్ చేయడానికి బైక్కి ఆ లెన్సెస్ అనేవి పెట్టారు. అలాగే లెన్సెస్లో చూసినప్పుడు ఒకలాగా బయట చూసినప్పుడు ఒకలాగా కనిపించేదాన్ని మనం ఎబిరేషన్స్ అని చెప్పేసి అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే whenever you are going or whenever you are traveling the image should be shown you it is nearer to you. Any object will be nearer to you but it is not in actual position, actual size and actual shape. That is called aberrations. So in this aberrations there are two types of aberrations. It will be phased between two types. The first one is due to light and second one is optical system. Due to light means the light is not monochromatic, means in the sense it is not in white color. The image become multicolor and defect is known as chromatic aberrations. In these aberrations there are two types of aberrations. First of all I want to tell you that one. First one is chromatic aberrations and second one is monochromatic aberrations. In chromatic aberrations if you take any lenses అంటే ఏదైనా ఒక వైట్ లైట్ తీసుకుంటే దాన్ని మనం ఫోకస్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా వైట్ లైట్ని ఏదైనా కాన్వెక్స్ లెన్స్కి పెట్టినప్పుడు మనకి అది రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ అని చెప్పేసి ఏవైతే రెయిన్బో కలర్స్ ఉన్నాయో, నేను ఇమేజ్ ఉంది కదా ఇక్కడ మీకు ఆల్రెడీ ఫిగర్ 1లో చూపిస్తాడు చూడండి. ఏదైనా ఒక వైట్ లైట్ అనేది కాన్వెక్స్ లెన్సెస్ మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఇట్ షుడ్ బి
చేంజ్ దట్ కలర్, అంటే వైట్ కలర్ నుంచి సో మెనీ లైన్స్ కింద చేంజ్ అవుతుంది. లైక్ రెడ్ అని చెప్పి, వైలెట్ అని చెప్పేసి, ఎల్లో అని చెప్పేసి ఇట్ విల్ ట్రాన్స్లేట్ దట్ కలర్. రెయిన్బో కలర్స్ మనకి ఏదైతే ఉన్నాయో, విబ్జియోర్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట వైట్ లైట్ నుంచి. దాన్ని క్రోమాటిక్ ఎబరేషన్స్ అని చెప్పేసి అంటారు. ఇన్ క్రోమాటిక్ ఎబరేషన్స్ ఓన్లీ వి యూస్ వైట్ లైట్ ఓన్లీ. వైట్ లైట్ నుంచి మనకి వేరే లైట్ ప్రొడ్యూస్ అయితే దాన్ని క్రోమాటిక్ అని చెప్పేసి అంటారు. ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే డ్యూ టు లైట్. మనం ఏదైతే లైట్ తీసుకున్నామో దానివల్ల అది వేరే కలర్స్ కింద చేంజ్ అయ్యేదాన్ని మనం క్రోమాటిక్ ఎబరేషన్స్ అని చెప్పేసి అంటాం. I already told you there are two types of aberrations. First one is chromatic and second one is monochromatic. So first chromatic is based on due to light. If the white ray travels and it splits into so many colors is called chromatic aberrations. Multicolors like yellow, white, yellow, green, red, like these colors. Okay, and next one is monochromatic. What is monochromatic? First of all, we should learn what is monochromatic. Is there any types in monochromatic? No. In chromatic you have two types. First one is lateral and second one is longitudinal chromatic aberrations. But in monochromatic there are no types, but there are five types. These are based on monochromatic. It is not that types, but it is based on monochromatic aberrations. There are five. First one is spherical aberration, second one is coma, and third one in astigmatation and distortion and curvature. In even monochromatic light, several defects in shape and image are found. They are known as monochromatic aberrations. Means I already told you that change between the size, shape or position is called whenever we ఇదేదైతే మనం చేంజ్ అవుతుంది, షేప్ అనేది చేంజ్ అవుతుంది, పొజిషన్ అనేది అని చెప్తున్నామో మనం లెన్స్లోంచి చూసినప్పుడే అది చేంజ్ అవుతుంది. ఆ లెన్స్లోంచి చూసినప్పుడు చేంజ్ అయ్యేదాన్ని మనం మోనోక్రోమాటిక్ ఎబరేషన్స్ అంటాం. సో మీకు అర్థమయ్యి ఉంటుంది. ఫస్ట్ క్రోమాటిక్ ఎబరేషన్స్లో ఏంటంటే వైట్ లైట్ వేస్తే అది ఆ లెన్సెస్లో వైట్ లైట్ అనేది వేసినప్పుడు ఇట్ చేంజెస్ ఇంటూ సో మెనీ కలర్స్. బట్ ఇన్ మోనోక్రోమాటిక్లో ఏంటంటే మనం ఈ లెన్సెస్లోంచి ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ ఏదైనా ఇమేజ్ని కానీ చూసినప్పుడు ఆ ఇమేజ్ అనేది షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ అయితే దాన్ని మోనోక్రోమాటిక్ అని చెప్పేసి అంటాము. సో దే ఆర్ ఫైవ్ టైప్స్. These are I already told you. Here we shall discuss about chromatic and spherical aberrations in detail, while other in briefs. So first I want to discuss you about that chromatic aberrations. మనకి ఆల్రెడీ క్రోమాటిక్ ఎబరేషన్స్ అంటే ఏంటో తెలిసింది, అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్రోమాటిక్ ఎబరేషన్స్ అంటే కూడా నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే మనం వాట్ ఈస్ క్రోమాటిక్ ఎబరేషన్స్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్, what is the definitions of that. Okay, how we will describe that one. So first of all, chromatic aberrations, due to fact that refractive index varies with color, we know that where the focal length f of a lens is given by. మనం ఏదైనా ఒక లెన్స్ని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాని ఫోకల్ లెంత్ అనేది తీసుకుంటాము. ఆ ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రాస్తామంటే 1/f is equals to mu minus 1 into 1/r1 minus 1/r2, where the symbols have their usual meanings. సో ఏదైతే ఈ ఫామ్లో ఉందో దాన్ని నేను ఎలా చెప్తున్నానంటే అసలు ఏది దేనికి యూజ్ చేస్తామని చెప్తున్నానంటే, హియర్ ఫిగర్ 1 యూ కెన్ సీ, మీరు ఫిగర్ 1లో చూడొచ్చు. ఎస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని మ్యూ అనుకోండి. వైలెట్ కలర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఆఫ్ రెడ్ కలర్. అంటే వైలెట్ కలర్ అనేది ఆల్మోస్ట్ గ్రేటర్ దాన్ ద రెడ్ కలర్ అనమాట. దట్ ఈస్ మ్యూ ఆర్
greater than the mu mu capital R. Okay, mu v greater than the mu capital R, and hence the focal length for red color is greater than the focal length of the violet color. So here already these are showing in figure, అంటే మీరు ఆల్రెడీ ఫిగర్లో చూస్తున్నారు కాబట్టి I think you can understand what I am saying. Thus, when a parallel beam of white light is refracted to a lens, అంటే ఒక parallel beam of white light అనేది lenses లోంచి పాస్ అయినప్పుడు violet rays meet first and red rays meet a faster from the lens as shown in figure. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మనం ఏదైతే లెన్సెస్లోకి వెళ్ళినప్పుడు ఆ రెడ్ అనేది వైలెట్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్నమాట. ఆ స్ప్లిట్ అయిన దాంట్లో ఏంటంటే వైలెట్ రేస్ అనేవి మీట్ ఫస్ట్, బట్ ద రెడ్ రేస్ అనేవి ఏంటంటే ఫార్టెస్ట్ ఫ్రమ్ ద లెన్స్, అంటే దూరంగా ఉంటాయి అన్నమాట లెన్స్ దగ్గర నుంచి. ఓకే, ఫస్ట్ వన్ ఇన్ ఫిగర్ ద రేస్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలర్స్ మీట్ బిట్వీన్ FR and FV. FR in here, FR in the sense farad రెడ్. ఓకే, అంటే మనం ఏదైతే కలర్స్ అనేవి చెప్తున్నామో దాన్ని FR అండ్ FV. FR మీన్స్ రెడ్ కలర్ అండ్ FV మీన్స్ violet color. If a screen is placed at FV, then the center of the image would be violet while the outer surface will be red. Similarly, if the screen is placed on FR, the center of the image will be red when the other surface would be violet. So already I think so you can understand this. For all other oppositions between FV and FR, image is blurred. సో దీనివల్ల ఇమేజ్ అనేది మనకి బ్లర్గా కనిపిస్తుంది. హియర్ యూ హ్యావ్ టు నోటీస్ వన్ పాయింట్ ఏంటంటే, మనం ఇందాక నుంచి వైట్ రేస్ వెళ్తుంది కాన్వెక్స్ లెన్స్ నుంచి వెళ్ళాక అది స్ప్రెడ్ అది వేరే వేరే కలర్స్ లాగా స్ప్లిట్ అవుతుంది, రెడ్ అండ్ వైలెట్లా వెళ్తుంది అని తెలుసుకున్నాం. ఇలా వెళ్ళడం వల్ల మనకేంటి, అసలు ఎందుకు వెళ్ళడం వల్ల మనకి చేంజెస్ అనేవి వస్తున్నాయి అంటే, ఏ చేంజ్ అనేది వస్తుందంటే ద ఇమేజ్ షుడ్ బి బ్లర్ అనమాట. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఒక వైట్ లైట్ అనేది కాన్వెక్స్లోంచి వెళ్ళినప్పుడు అది రెడ్ అండ్ వైలెట్గా స్ప్లిట్ అయినప్పుడు ఈ రియాక్షన్ జరగడం వల్ల మనకి ఇమేజ్ అనేది బ్లర్గా కనిపించడం జరుగుతుంది. దాన్ని క్రోమాటిక్ ఎబరేషన్స్ అంటారు. Thus, the image of white object formed by the lens is colored. ఆ కలర్డ్ అవ్వడం వల్ల బ్లర్ అనేది మనకి జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ డిఫెక్ట్ ఆఫ్ ఇమేజ్నే మనం క్రోమాటిక్ ఎబరేషన్స్ అని చెప్పేసి అంటాం. ద క్రోమాటిక్ ఎబరేషన్స్ ఆర్ 2 types అని చెప్పేసి ఆల్రెడీ నేను అన్నాను. అందులో ఫస్ట్ వన్ ఈజ్ లాంగిట్యూడినల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ lateral chromatic aberrations. Now we will see what is the lateral and what is the longitudinal chromatic aberrations. In longitudinal chromatic aberrations shows a white point object O situated on the axis for a lens. For example, we will if you see the figure 2. Okay, in figure 2, take one object O. It is situated at the axis. Axis in the sense you have to keep it in the middle of the lenses. That one middle of the lenses. So it violet and red images on this axis are shown IV and IR respectively. మనకి ఇక్కడ రెడ్ అండ్ వైలెట్ కలర్ ఇమేజెస్ని ఎలా చూపిస్తున్నాడంట, IV అండ్ IR అనేవి లా చూపిస్తున్నాడంట. ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ పొజిషన్ అలాంగ్ ద యాక్సిస్ ఈజ్ నోన్ యాజ్ లాంగిట్యూడినల్ ఆర్ యాక్సియల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ అని చెప్పేసి అంటాము అని అంటున్నాడు. అంటే ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ డిఫరెంట్ కలర్స్, ఏదైతే ఇమేజ్ అనేది డిఫరెంట్ కలర్స్లో ఫామ్ అవుతుందో డిఫరెంట్ పొజిషన్లో ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక వైలెట్ రే వెళ్ళిపోయింది,
సో ద ఇమేజ్ అనేది what we are saying, before we are going to that, the formation of emojis the formation of image of different colors in different position along the axis is known as longitudinal or axial chromatic aberrations. అంటే పొజిషన్ అనేది మనం ఇక్కడ ఎలా మాట్లాడొచ్చు అంటే వి అనేది వైలెట్ రే అనేది వైలెట్ రే పొజిషన్లోనే వెళ్తుంది. ఇట్ వోంట్ గో ఫర్ రెడ్ రే. రెడ్ రే ఎటైతే వెళ్ళిందో దాని మీద కానీ దాని పక్క నుంచి కానీ వైలెట్ రే అనేది వెళ్ళదు అనమాట. దాని పొజిషన్ ఏదైతే ఉందో, దాని యాక్సియల్ లైన్ ఏదైతే ఉందో ఆ యాక్సియల్ లైన్ మీద నుంచి వెళ్ళడం జరుగుతుంది. దాన్నే మనం ఇక్కడ క్రోమాటిక్ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ అని చెప్పేసి అంటాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఐవి అండ్ ఐఆర్ ఈజ్ ఏ మేజర్ ఆఫ్ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్. వాట్ ఈజ్ ఐవి అండ్ ఐఆర్? The meeting point between the image which it is forming, like violet ray అనేది ఏదో ఒక స్టేజ్ దగ్గర మీట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఐవి అని, రెడ్ రే అనేది మీట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఐఆర్ అని చెప్పేసి మనం అనుకుంటాం. దాన్నే ఇక్కడ ఎలా చూపిస్తున్నాడంటే ఐవి అండ్ ఐఆర్ అని చెప్పేసి చూపిస్తున్నాడు. లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ మైనస్ ఐవి. వి ఆల్రెడీ ఐఆర్ మైనస్ ఐవి ఎందుకు అయిందంటే మనం ఆల్రెడీ చెప్పాము, రెడ్ రే అనేది ఎక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తుంది, వైలెట్ రే అనేది దగ్గర డిస్టెన్స్లోనే ట్రావెల్ చేస్తుంది. సో ఐఆర్ మైనస్ ఐవి అని చెప్పేసి లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ మైనస్ ఐవి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, అంటే ఆబ్జెక్ట్ అనేది ఒక ఇన్ఫినిటీ స్టేజ్లో ఉంటే ఏమవుతుంది? దెన్ ద లాంగిట్యూడినల్ ఎబరేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఇన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ రెడ్ అండ్ బ్లూ కలర్స్. ఆల్రెడీ నేను ఏం చెప్పాను మీకు, రెడ్ అనేది వైలెట్ అనేది స్టార్టింగ్, వైలెట్ రెడ్ అని చెప్పేసి నెక్స్ట్ ఏ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే బ్లూ కలర్స్. సో అది లాంగిట్యూడినల్ ఎబరేషన్స్ అనేవి ఇంకా ఇన్ఫైనైట్ ఆబ్జెక్ట్లో ఉంటే the longitudinal aberrations is equal to the differences in focal length. ఏదైతే focal length differences ఉంటుందో దాని మీద బేస్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. The longitudinal chromatic aberrations is said to be positive when measured to be IP to IR along the direction of incidence. Thus, in case of convex lenses, it is positive, while in the case of concave lens, it is negative అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో దిస్ ఈస్ ద లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ longitudinal chromatic aberrations. But once again I want to tell you what is longitudinal chromatic aberrations is when white light ray అనేది ఒక కాన్వెక్స్ లెన్స్ నుంచి ట్రావెల్ అయినప్పుడు ఇట్ మేక్స్ సమ్ డిఫరెంట్ టు సో మెనీ కలర్స్. అంటే ఆ రే అనేది ఎక్కడ, ఆ యాక్సియల్ అనేది ఎక్కడ వరకు ఉంటుందో ఆబ్జెక్ట్కి అక్కడ వరకు చాలా కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి, లైక్ రెయిన్బో కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. కానీ ఫస్ట్ ఫామ్ అయ్యేది మాత్రం వైలెట్ అండ్ రెడ్. హియర్ వీఆర్ టేకింగ్ ఓన్లీ వైలెట్ అండ్ రెడ్. ఇది వైలెట్ అండ్ రెడ్ కాకుండా మన ఆబ్జెక్ట్ అనేది ఇంకా ఇన్ఫైనైట్ స్టేజ్లో తీసుకుంటే ఇట్ ఫార్మ్స్ బ్లూ, లైక్ దట్. ఓకే, సో ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. ఆ ఇమేజ్ అనేది డిఫరెంట్ కలర్స్లో ఫామ్ అయినప్పుడు, డిఫరెంట్ పొజిషన్స్లో ఫామ్ అయినప్పుడు మనం దాన్నే లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్స్ అని చెప్పేసి అంటాం. In this class we discussed about longitudinal chromatic aberrations, right? So next class we will discuss about what is lateral chromatic aberrations. Thank you.